ఎస్ఆర్ 2020 రిలీజ్ అయింది. ఎస్ఆర్ అంటే ఏంటి? ఏఎస్ఈఆర్, యాన్యువల్ స్టేటస్ ఆన్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2020. ఎస్ఆర్ రిపోర్ట్ని చాలా సందర్భాల్లో రకరకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇంటర్వ్యూస్లో ఒక అథెంటిక్గా కోట్ చేస్తూ ఉంటారు. యూపీఎస్సీలో కూడా జిఎస్ ఆన్సర్స్ రాసేటప్పుడు, మెయిన్స్ ఎస్ఏ రైటింగ్ రాసేటప్పుడు ఎడ్యుకేషన్ మీద, ఇంటర్వ్యూలో కూడా ఎస్ఆర్ రిపోర్ట్ మీద డిస్కషన్స్ వస్తుంటాయి. ఎడ్యుకేషన్ గురించి అయితే మనం కోట్ చేయొచ్చు అనమాట. ఈ ఎస్ఆర్ అనే సర్వేని ఎవరు కండక్ట్ చేస్తారు? ఇండియాలో ఎడ్యుకేషన్ సంబంధించి ప్రథమ్ అనే ఒక ఎన్జిఓ ఉంది. ఈ ఎన్జిఓ ఎస్ఆర్ సర్వేని కండక్ట్ చేస్తుంది. 2014 వరకు కూడా వార్షికంగా ఈ సర్వే కండక్ట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ప్రత్యామ్నాయంగా ఒకటేసారి ప్రతి సంవత్సరం చేయకుండా 2014 తర్వాత సంవత్సరం వదిలేసి ఇంకొక సంవత్సరం అనమాట ఆల్టర్నేటివ్ ఇయర్స్ చేస్తూ వస్తున్నారు. బైఎన్నియల్గా చేస్తున్నారనమాట, ఆల్టర్నేటివ్ ఇయర్స్ అనమాట. అయితే 2020లో కోవిడ్-19 వచ్చిన బట్టి ఈ సర్వే ఈసారి ఫోన్లో చేయడం జరిగింది. పూర్తి స్థాయి సర్వే ఒకటేసారి చేయకుండా ఇది దఫాల వారీగా, దశల వారీగా కండక్ట్ చేస్తున్నారంటే ఈసారి సర్వేని. దాన్ని వేవ్స్ అంటారు ఇంగ్లీష్లో. కొన్ని వేవ్స్గా దీన్ని కండక్ట్ చేస్తారంటే దఫాల వారీగా, ఒక్కసారి సెప్టెంబర్లో, తర్వాత మళ్ళీ ఇలా 2-3 వేవ్స్లో ఈ సర్వే కండక్ట్ చేస్తున్నారంట. సెప్టెంబర్లో జరిగిన సర్వే వివరాలు వచ్చాయి బయటికి. దీనిలో వచ్చిన న్యూస్ ఏంటి, వచ్చిన డేటా ఏంటి ఒకసారి చూసుకోవాలి. ఇది చూసుకునే ముందు అసలు ఎస్ఆర్ యొక్క లక్ష్యం ఏంటి, ఎందుకు ఈ సర్వే కండక్ట్ చేస్తారు, యాన్యువల్ స్టేటస్ అండ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఎందుకు ఇస్తారంటే, భారతదేశంలో పిల్లల యొక్క చదువు, వాళ్ళ యొక్క స్కిల్స్, సృజనాత్మకత, వాళ్ళ యొక్క బేసిక్ అంటే చదువులో మూలమైన అంశాలు వాళ్ళకి వస్తున్నాయా, లెర్నింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఎడ్యుకేషన్ నాణ్యంగా అందుతుందా, వీటన్నిటి మీద ఒక అథెంటిక్ డేటా అంటే ప్రాపర్గా సర్వే చేసి ప్రాక్టికల్గా ఒక రిలయబుల్ డేటా బయటికి తీసుకురావడానికి ఈ సర్వే కండక్ట్ చేస్తారనమాట. దేశంలో కొన్ని జిల్లాలు ఎక్కువగా సెలెక్ట్ చేసుకుని, రాష్ట్రాలు సెలెక్ట్ చేసుకుని చేస్తారనమాట. ఈ సర్వే ఈ సంవత్సరం 26 రాష్ట్రాల్లో, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో అంటే 26 స్టేట్స్, 4 యూటీస్లో ఈ సర్వే కండక్ట్ చేశారు. అయితే కోవిడ్-19 ఈ సంవత్సరం గత 6 నెలల నుంచి స్కూల్స్ అని మూసినాయి. మార్చి నుంచి ఇప్పటివరకు స్కూల్స్ తెరిచలేవు. అంటే మన విద్యా వ్యవస్థ మీద కోవిడ్-19 ప్రభావం అందరికంటే ఎక్కువ మీద ఉంది. ఎందుకంటే మిగతావన్నీ మూసిపడిపోయినా, మిగతాన్ని మూతపడిపోయినా ఆ ఎఫెక్ట్ కొంతకాలం ఉండొచ్చు. కానీ పిల్లల్లో ఒక సంవత్సరం విద్య వెనకబడిపోతే వాళ్ళ భవిష్యత్తు మొత్తం ఒక సంవత్సరం వెనకబడినట్టే లెక్క. ఒక్కోసారి 2-3 సంవత్సరాలు కూడా వెనకబడే అవకాశం ఉందన్నమాట. దాంతో ఎస్ఆర్ రిపోర్ట్ మాత్రం మనం ఇక్కడ సీరియస్గా తీసుకుని కోవిడ్-19 టైంలో ఎలాంటి డేటా రిలీజ్ అయిందో కూడా చూసుకోవాలి. ఈ రిపోర్ట్ అనేది 2005 నుంచి ఇవ్వడం మొదలెట్టారు. 2005 నుంచి ఎస్ఆర్ అనేది వస్తుందన్నమాట. ఇండియాలో ఇంత పెద్ద ఎడ్యుకేషన్ సంబంధించి ఇంత పెద్ద సర్వే ఇదే ప్రథమ ఎన్జిఓ కండక్ట్ చేసిన ఎస్ఆర్ అనమాట. అండ్ ఇవన్నీ ఎక్కువగా ప్రాక్టికల్గా సిటిజన్స్ దగ్గర తీసుకుని వాళ్ళు ఇచ్చే డేటా మీద ఆధారపడి చేసే సర్వే అనమాట. అంటే చాలా అథెంటిక్, చాలా ప్రాక్టికల్ సర్వే అని మనం చెప్పొచ్చు. సో దీనిలో ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. 20% గ్రామీణ ప్రాంతంలో చిన్నపిల్లలు అంటే 5 నుంచి 16 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు తీసుకున్న సర్వేలో 20% మంది దగ్గర స్కూల్ టెక్స్ట్ బుక్లు, కనీసం అవసరమైన పాఠ్య పుస్తకాలు లేవు. ఇది ఫస్ట్ ఫ్యాక్ట్. 20% మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, స్కూల్లో చదివే విద్యార్థులకు స్కూల్ టెక్స్ట్ బుక్లు కూడా అందుబాటులో లేవు. దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం సర్వే చేసిన టైంలో అంటే ఆ వారంలో అనుకోండి, కనీసం ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరికి లెర్నింగ్ యాక్టివిటీస్ కూడా సరిగ్గా లేవంట. ఇంకా ఆ వారంలో వాళ్ళు ఏం చదువుకు సంబంధించి ఏమీ చేయలేదు. చదువుకు సంబంధించి ఆ వారంలో పూర్తిగా వాళ్ళు వదిలేశారనమాట. దాంతోపాటు ఎన్రోల్మెంట్ చూస్తే 2018లో 5 నుంచి 10 సంవత్సరాల మధ్య పిల్లలు అంటే 5 సంవత్సరాలు పూర్తయ్యాక అంటే 6 నుంచి 10 సంవత్సరాల మధ్య పిల్లలు 2018లో 1.8% మంది ఎన్రోల్మెంట్ చేసుకోకుండా ఉంటే అంటే వాళ్ళు బడికి వెళ్లకుండా వాళ్ళకి వయసు వచ్చినా సరే బడిలో ఎన్రోల్మెంట్ చేసుకోకుండా ఉంటే ఈ సంవత్సరం మాత్రం 3% మంది ఎన్రోల్ చేసుకోలేదు. అంటే 2018 కన్నా ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉందన్నమాట. అంటే పిల్లలు కనీసం బడిలో పేరు నమోదు కూడా చేసుకోవాలి. 6 నుంచి 10 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 3% మంది అసలు బడిలో వాళ్ళ పేరు నమోదు చేసుకోలేదు. ఇది ఒక దారుణమైన అంశం అని చెప్పొచ్చు. అయితే ఈ సంవత్సరం ఉన్న బెటర్ థింగ్ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్స్ పెరుగుతున్నాయి. ప్రైవేట్ పాఠశాల కన్నా కూడా ప్రభుత్వ పాఠశాల అంటే స్లోగా కొంతమంది ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాల కొంతవరకు వస్తున్నారంట. దీనికి కారణం ఏమి ఉండవచ్చు? దీనికి కారణం కోవిడ్-19, మైగ్రెంట్ లేబర్స్ కానీ, ఆర్థికంగా పేరెంట్స్ చేతిలో డబ్బు లేక
వాళ్ళని ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేసే స్తోమత లేక సరే గవర్నమెంట్ స్కూల్లో అయితే ఉచిత విద్య కాబట్టి వేయటం, ఇలా ఏ సమస్య అయినా సరే మొత్తానికి గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్స్తో కంపేర్ చేస్తే పోలిస్తే ఎన్రోల్మెంట్ పెరిగింది. అంటే పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నారని కాదు, కంపారిటివ్లీ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంత ఎన్రోల్మెంట్ పెరిగిందని చెప్పొచ్చు. దాంతోపాటు 26 జిల్లాల్లో చేసిన సర్వే, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉన్న జిల్లాల్లో 26 జిల్లాలో ఒక సర్వే చేస్తే 1వ తరగతి చదువుతున్న పిల్లలు కేవలం 16% మంది మాత్రమే వాళ్ళ స్కూల్ టెక్స్ట్ బుక్లు అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. 1వ తరగతి చదువుతున్న పిల్లలు కేవలం 16% మంది మాత్రమే వాళ్ళ స్కూల్ టెక్స్ట్ బుక్లు చదివే పరిస్థితిలో ఉన్నారు, అర్థం చేసుకునే పరిస్థితిలో. అదే 1వ తరగతి చదువుతున్న పిల్లలు ఈ 26 జిల్లాల్లో 40% మంది కనీసం అక్షరాలు కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. తర్వాత 5 సంవత్సరాల వయసున్న పిల్లలు లెర్నింగ్ యాక్టివిటీస్లో అంటే విద్యాపరమైన అంశాల్లో ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలను చురుగ్గా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాల చురుకున్నారు. ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళకి ఆల్రెడీ చదువు వచ్చేసి కొంత అడ్వాన్స్గా ఉన్నారన్నమాట ప్రభుత్వ పాఠశాలల కంటే కూడా. అదేవిధంగా గత 6 నెలల నుంచి 75% పైగా టీచర్లకి స్టూడెంట్స్కి మధ్య కమ్యూనికేషన్, స్కూల్స్కి స్టూడెంట్స్కి మధ్య కమ్యూనికేషన్ అంతా వాట్సాప్లోనే జరుగుతుందంట. వాళ్ళకి జరిగే కమ్యూనికేషన్లో 75% కమ్యూనికేషన్ వాట్సాప్ ద్వారా జరుగుతుందంట. దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఎన్రోల్ అయిన చిల్డ్రన్ ఉన్నారో 60% మంది కుటుంబాల్లో కనీసం ఒక స్మార్ట్ ఫోన్ ఉందంట. ఇది గొప్ప విషయం. అంటే స్మార్ట్ ఫోన్ మంచికి వాడుకోవచ్చు, చెడుకి వాడుకోవచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు కూడా కొంతమందికి స్మార్ట్ ఫోన్ యాక్సెసిబిలిటీ ఉంది అని చెప్పడం అనమాట. తర్వాత ఈ సర్వే మొత్తం కూడా 2011 సెన్సస్ ఆధారంగా, అంటే ఆ సెన్సస్ డేటా ఆధారంగా జరపబడిన సర్వే అనమాట. తర్వాత బాయ్స్ ఎన్రోల్మెంట్ రేషియో, అంటే మగపిల్లల ఎన్రోల్మెంట్ రేషియో గవర్నమెంట్ స్కూల్స్లో 62.8% నుంచి 66.4% పెరిగింది. ఇదే దఫాలో గర్ల్స్ ఆడపిల్లల ఎన్రోల్మెంట్ రేషియో 70% నుంచి 73% పెరిగింది. అంటే మనం ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంట్లో గర్ల్స్కి బాయ్స్కి తేడా ఆల్మోస్ట్, ఆడపిల్లలను కూడా తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. దానిలో పెద్దగా వ్యత్యాసాలు తేడాలు ఈ మధ్య కనిపించట్లేదు. ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషను, సెకండరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ పక్కన పెట్టండి, ప్రైమరీ సెకండరీ వరకు గర్ల్స్ కూడా ఈ మధ్య అవకాశాలు పెరుగుతున్నాయి. పేరెంట్స్ కూడా గర్ల్స్ని స్కూల్కి పంపిస్తున్నారు. ఇదైతే ఈ డేటాలో కనపడుతుంది. తర్వాత ఈ సర్వే గ్రామీణ భారతంలో ఏ విధంగా విద్యా అవకాశాలు ఉన్నాయి, విద్య నాణ్యంగా ఎలా అందుతుంది అనే విషయం చెప్తుంది. దాంతోపాటు ఈ సర్వే వల్ల డిజిటల్ డివైడ్ అనేది, అర్బన్ రూరల్ ఇండియాకి డిజిటల్ డివైడ్ అనేది పూర్తి స్థాయిలో ఆ తేడా అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. సో అర్బన్ ఇండియా ఎడ్యుకేషన్ లెవెల్స్లో ఫాస్ట్గా ఉండటానికి కారణం, రూరల్ ఇండియాలో ఎడ్యుకేషన్ ఇంకా వెనకబడి ఉండటానికి కారణం డిజిటల్. ఇండియాలో గ్రామీణ ప్రాంతాలు ఈరోజు కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ అన్ఇంటరప్టెడ్గా రాకపోవటం, దాంతోపాటు బ్రాడ్బ్యాండ్ ఈ 4G కూడా సరిగ్గా రాకపోవటం, ఇవన్నీ ఒక రీజన్స్ అనమాట. తర్వాత గ్రామీణ భారతంలో చిన్నపిల్లల్లో ప్రతి 10 మందిలో ఒకళ్ళు మాత్రమే ప్రాపర్గా ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవుతున్నారు. ప్రాపర్గా ప్రతి 10 మందిలో ఒకళ్ళు మాత్రమే అనమాట. సో ఈ సర్వే పూర్తిగా 5 నుంచి 16 సంవత్సరాల మధ్య పిల్లలకి చేస్తారు. 5 నుంచి 16 సంవత్సరాల మధ్య పిల్లలకు. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇది ఎస్ఆర్ రిపోర్ట్లో మరి ఏ పిల్లల్ని సర్వే చేశారు ఆంధ్రప్రదేశ్లో అని పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్లో మొత్తం గ్రామీణ భారతంలో గవర్నమెంట్ స్కూల్స్ పేదరికంలో ఉన్న పిల్లల్లో చూస్తే కనుక కేవలం 35% మందికి ప్రాపర్గా స్కూల్ టెక్స్ట్ బుక్లు అందుతున్నాయంట. అదే వెస్ట్ బెంగాల్లో, నాగాల్యాండ్లో, అస్సాంలో చూసుకుంటే 98% మంది పిల్లలకి స్కూల్ టెక్స్ట్ బుక్లు అందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కేవలం 35% మందికి, అంటే 35% కన్నా తక్కువే అంట స్కూల్ టెక్స్ట్ బుక్లు ప్రాపర్గా వాళ్ళకి సకాలంలో టెక్స్ట్ బుక్లు వాళ్ళ చేతిలో ఉంటాం. అదే అస్సాంలో, నాగాల్యాండ్లో, వెస్ట్ బెంగాల్లో చూస్తే 98% దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయంట. అండ్ రూరల్ ఇండియాలో పిల్లలు చాలామంది ఈ కోవిడ్ టైంలో లెర్నింగ్ యాక్టివిటీస్ కానీ లెర్నింగ్ మెటీరియల్స్ కానీ లేవంట. ఒక ఫ్యాక్ట్ ప్రకారం ప్రతి 3 2 సరైన లెర్నింగ్ మెటీరియల్స్ లేవంటున్నారు. ఇది కూడా దారుణమైన అంశం అని చెప్పొచ్చు. సో ఇవన్నీ చూస్తే ఎస్ఆర్ రిపోర్ట్ అనేది మనకి ఈ సంవత్సరం చాలా ఇంపార్టెంట్. దీని మీద నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. పాత ఎస్ఆర్ రిపోర్ట్లో కూడా, అంటే 2016లో చాలామంది ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ డేటా అడిగారు. 5వ తరగతి పిల్లలు భారతదేశంలో 2వ తరగతి టెక్స్ట్ బుక్స్ చదవలేకపోతున్నారు, 2వ తరగతి లెక్కలు కానీ చేయలేకపోతున్నారు, ఎక్కాలు కూడా రావట్లేదు. దీనికి ఏం చేయాలి అంటే ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ సర్వశిక్ష అభియాన్ ఉంది, అందరినీ తీసుకెళ్ళి బడిలో కూర్చోబెడతారు, కానీ వాళ్ళకి చదువు అందుతుందా? కొన్ని సందర్భాల్లో సింగిల్ టీచర్ ఉంటారు, అన్ని 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పిల్లలందరినీ ఒకటే క్లాస్లో కూర్చోబెట్టేసి ఒకే టీచర్ ఉంటారు. సో అందరికీ ఎలా చదువు చెప్పగలరు?
ఇవన్నీ అడ్రస్ చేయాలంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రక్షాళన రావాలి. ఎందుకంటే చిన్నప్పుడు మనం పునాదులు వేయకపోతే భవిష్యత్ భారతం కూడా మనకి ఇండియాలో ప్రోగ్రెస్ రావాలంటే, భారతదేశం ప్రగతి పదంలో నడవాలంటే పిల్లలకి ఈ స్థాయి నుంచే మనం విద్యా అవకాశాలు పెంచాలి. ఏ కుటుంబంలో ఎక్కడ ఎలా పుట్టారు అనేది వాళ్ళ విద్యా అవకాశాల మీద దెబ్బ పడకూడదు. ఏ పిల్లవాడు భారతదేశంలో ఎక్కడ పుట్టినా సరే సమానమైన విద్యా అవకాశాలు వచ్చినప్పుడే భారతదేశం నిజంగా విజయవంతమై వర్ధిల్లుతుంది.